చేసినందుకు మా కుటుంబంతో ఆర్థిక ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుంటాము. దేవుడి సేవలో మనందరూ ఇలా కొనసాగాలని ఆశిస్తూ చిన్నపాటిలో నేను విన్నాను. అయితే మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాం. ఈ పాటలను మేము రికార్డ్ చేయాలనుకుంటున్నాం. సో ఆ విషయంలో కూడా మీ యొక్క ప్రార్థనల యొక్క సహకారం మాకు కావాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఫోటో అన్వేలింగ్ ప్రోగ్రాంలోనికి మనం వెళ్ళిపోదాం. కుటుంబ సభ్యులుగా వారి యొక్క కుమారుడు, కుమార్తె, అలాగనే అమ్మమ్మ వారు కూడా ముందుకు రావాలని కోరుతున్నాను. వీరికి అమ్మమ్మ మా అత్తగారు రండమ్మ. మార్గం ప్రభు నందు మృతి నందు సభ్యులు తోటిపాటలు కూడా ముందుకు వచ్చి కుటుంబ సభ్యులు సంఘ సభ్యులు కూడా ఒకనాడు యేసుక్రీస్తు బ్రతికెని లోకమందు తండ్రి అది వరమనేది గ్రహిస్తే మరిలే తిరుగు పయనం అలాగనే కుమార్తె సంబంధమైన తల్లిదండ్రులను కోల్పోయారు, కానీ నిత్యుడగు తండ్రి చేతిలో మీరు భద్రపరచబడి ఉన్నారు. ఆయన చేసిన వాగ్దానం గొప్పది. నేను ఎన్నడూను విడువను ఎడబాయను. ఆ పరమ తండ్రి అన్ని వేళలా వీరికి తోడుండి వీరిని ఆదరించి ధైర్యపరిచి
వారి యొక్క తల్లిదండ్రులు ఆరంభించినటువంటి పరిచర్యను వారు ఎంత వైభవంగా చేశారో అంతకంటే రెట్టింపు వైభవంగా ఈ పరిచర్యల్లో వారు కొనసాగించాలని వీరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించాలని నేను కోరుతున్నాను. మన మధ్యకు దైవ సేవకురాలు వచ్చారు, దుర్గాడ గ్రామం నుంచి అమ్మగారు ప్రేమావతి అమ్మగారు. వీరి నిమిత్తమై ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను. స్తోత్రం నైనా గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, గరుడానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నాం. పరిశుద్ధాత్మడానికి స్తోత్రములు తండ్రి. ఆదరణకర్తగా మీరు నీ బిడ్డలను ఆదరించే దేవుడు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. తల్లిదండ్రుల పట్ల ఎంతో భారం, బాధ్యత, ప్రేమ నాయన కలిగి నీ బిడ్డలు జీవించారు ప్రభా. తల్లికి ఎంతో పరిసర చేశారు బిడ్డలు ప్రభా. అయినను నా ప్రభా, తల్లిదండ్రులుగా శారీరకమైన తల్లిదండ్రులుగా లేకపోయినా నీ ఆత్మ నీ బిడ్డల పట్ల ఉంచండి. అవని బిడ్డలు నీ చేతులుగా అప్పగిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. నీ ఇష్టమైన పరిసరంలో నీ బిడ్డలు వాడుకోండి. ఆదరణకర్తగా మీరుండి నీ ఆదరణ నీ బిడ్డలకు అనుగ్రహించి అలా మంచి సంగమనిచ్చావు తండ్రి. నీకు వందనాలు ప్రభా. మంచి ఫ్యామిలీ కుటుంబాలను ఇచ్చారు, నీకు వారి పక్షాల కుటుంబాలను దీవించండి. ముఖ్యంగా యవన బిడ్డలు నీ చేతులకు అప్పగించుకుంటూ పరిశుద్ధాత్మన నీ ఆదరణ మరొకసారి నీ బిడ్డలకు అనుగ్రహించమని, నీ అభిషేకం ఆశీర్వాదం బిడ్డల పట్ల ఉంచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇంతవరకు ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము కొన్ని ఆదరణకరమైనటువంటి మాటలు దేవుని యొక్క వాక్యం ద్వారా మనం విందాం. శ్రమలో, వేదనలో, దుఃఖంలో, కష్టంలో దేవుని మాట ఆదరించగలిగినట్లుగా మరి ఏది కూడా మనల్ని ఆదరించలేదు. సో కాబట్టి ఆదరించే దేవుని యొక్క వాక్యానికై సంసిద్ధత కలిగిన వారంగా మనము ఉందాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు పాస్టర్ సమర్పణ గారు దుర్గాడి నుంచి వచ్చారు. వారు దేవుని యొక్క వాక్యాన్ని అందించాల్సిందిగా వారిని కోరుతూ సమయాన్ని ఇస్తా ఉన్నాను. పూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే ఈ అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమము ఎంతో చక్కగా నడిపిస్తున్న దైవజనులు రెవరెండ్ ఎలీషరాజయ్య గారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే తల్లిదండ్రులను కోల్పోయి ఉన్న బిడ్డలు ఇరువురిని కూడా దేవుడు దైవజనులని అలాగనే ఈ తరంలో దేవుని యొక్కలుగా అద్భుతమైన పరిచర్య చేస్తున్న బిడ్డలిద్దరిని బట్టి దేవుడు వారి కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరచాలని చెప్పి దేవుని సేవకునిగా కోరుతున్నాను. కూడిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దైవజనులు శాంసన్ గారు అలాగనే అమ్మగారు వారి యొక్క సాక్ష్యం లేకపోతే వారి యొక్క జీవితం, వారి యొక్క పరిచర్యని గురించి మనం ఆలోచన చేసినట్లయితే వారి గురించి మాట్లాడడానికి కూడా నాకు వయసు సరిపోదు. అలాగనే వారి భక్తితో పోల్చుకుంటే ఈ తరంలో యవ్వన కాలంలో ఉన్న మా భక్తి కూడా ఏమాత్రం కూడా సరిపోదు. కానీ కొద్ది నిమిషాలు దేవుని యొక్క సేవకునిగా వారి గురించి కొన్ని మాటలు మాట్లాడి కుటుంబాన్ని దేవుని యొక్క వాక్యమే ఆదరించేది, దేవుని యొక్క వాక్యమే మనల్ని ధైర్యపరిచేది. మహా అయితే బంధువులు ఈరోజు సాయంత్రం వరకు ఉంటారు, లేకపోతే ఒక 2 రోజులు ఉంటారు. మనమందరం కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయే వాళ్ళమే. కానీ తల్లిదండ్రులను పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్న బిడ్డల్ని, దేవుని యొక్క సేవకుల్ని ఆదరించేది కేవలం దేవుని యొక్క వాక్యం మాత్రమే. కనుక ఈ వాక్యం ద్వారా దేవుడి కుటుంబాన్ని ఆదరించాలని, దీవించాలని, ధైర్యపరచాలని నేను కోరుతూ ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. మహాగణుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమున వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ మాటలు శాంసన్ గారు అలాగనే కృపా గారు వారితో మాకున్న అనుబంధం,
మా వివాహ సమయంలో ప్రేమ, లేకపోతే వారి యొక్క ఆప్యాయత, వారు చేస్తున్న భక్తి, ఇవన్నీ కూడా ఇప్పటివరకు సాక్ష్యం చెప్పారు. నా భార్య వారు కూడా అనేక సార్లు, అలాగనే అమ్మగారు, కుటుంబ సభ్యులు సాక్ష్యం చెప్తూ ఉన్నప్పుడు వారు ఈ లోకంలో మంచి పేరు, ఒకటి వచ్చిన చెప్తున్నమాట, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించున్న వారి ఇంటికి పోవటం మేలు, ఏలయనగా మరణం అందరికీ వచ్చును గనక బ్రతుకు వారు దాన్ని మనస్సును పెట్టెదరు. ఈ సమయంలో ఈ కార్యక్రమం ఈరోజు ఎంతో అద్భుతంగా దేవుడు జరిగిస్తూ వచ్చారు. చాలాసార్లు చాలా కార్యక్రమాలు మనం చూస్తుంటాం. ఏ సమయంలో ఏం చేయాలో, కార్యక్రమాన్ని ఎలా నడిపించాలో, లేకపోతే ఒక ఆర్డర్లో ఎలా తీసుకువెళ్ళాలో చాలామందికి తెలియదు. కానీ ఈరోజు దైవజనులు ఎలీషా గారు ఈ కుటుంబాన్ని ప్రేమించి ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఈ ప్రోగ్రాం అంతా కూడా దైవజనులు నడిపిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో ఇప్పటివరకు చెప్పబడిన మాటలు గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఎవరి నోట్లో చూసినా సరే వారిని గురించి మంచిగానే మాట్లాడుతున్నారు. మంచి పేరు వారి లోకంలో సంపాదించుకొని దైవజనురాలు సాంసన్ గారు, కృప గారు, వారిరువురు కూడా మంచి పేరును సంపాదించుకొని ఈ లోకంలోంచి వెళ్ళిపోయారు. దేవుని యొక్క వాక్య భాగం నుంచి మనం ఆలోచన చేసినట్లయితే, మరణం మంచిది అని ఈ బైబిల్ గ్రంథం తప్ప ఇంకే గ్రంథం కూడా చెప్పడం లేదు. ఒకసారి రెండు చేతుల పైకి దానికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, జన్మదినము కంటే మరణ దినము మేలు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నా మట్టుకు బ్రతుకుతే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చనిపోతే లాభమే అని చెప్పి అంటారు. దేవుని యొక్క వాక్య భాగం నుంచి మనం ఆలోచన చేసినట్లయితే, భక్తులందరూ కూడా ఈ లోకంలో వారు బ్రతికి అద్భుతమైన జీవితం వారు జీవించారు. ఒక మంచి పేరును వారు సంపాదించుకున్నారు. దేవుడు వారికి చూపించిన మార్గంలో వారు నడుచుకుంటూ ఈ లోకంలో అద్భుతమైన పరిచర్య చేశారు. వారు పరిచర్య చేస్తున్నప్పుడు ఎన్నో రకమైన కష్టములు, ఎన్నో రకమైన ఇబ్బందులు. అపోస్తలుడైన పౌలు ఆయన యొక్క జీవితం గురించి ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం, ఆయన పరిచర్యకు సమర్పించుకున్నప్పుడు, దేవుని యొక్క సేవలోనికి వచ్చినప్పుడు సాంసన్ గారు, అమ్మగారు, వారిని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే ఎన్నో శ్రమలు కోర్చి వారు ఈ యొక్క అద్భుతమైన ప్రాంతంలో దేవుని యొక్క పరిచర్య చేస్తున్నారు. ఏమండి, పౌలు భక్తుడు కూడా, ఆయన గురించి కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఎందుకు మరణము మేలు అని చెప్తున్నాడంటే, దేవుని యొక్క వాక్యము మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఈ లోకంలో బ్రతికిన బ్రతుకుని గురించి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. తర్వాత మరణము ఎందుకోసము మనకు మేలు దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటేనే. దేవుని యొక్క పరిచర్యలోకి వచ్చిన తర్వాత ఇదేదో పూల పాన్పుగా వెళ్ళిపోతుందని చెప్పి చాలా మంది అనుకుంటారు. కాదు, ఎన్నో దెబ్బలు ఏమంటే ఈ పరిచర్యలో తగులుతుంటుంటాయి. ఎంతో మంది నమ్మిన వారు మోసం చేస్తుంటారు. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ ఏమండి 40 దెబ్బలు, 39 దెబ్బలు, 5 సార్లు ఆయన కొట్టినట్లుగా, ఏమంటే ఎన్నో శ్రమలు ఆయన ఓర్చినట్లుగా దేవుని యొక్క వాక్యం చెప్పిన తర్వాత, ముమ్మారు బెత్తముతో కొట్టబడితేనే, ఒకసారి రాళ్లతో కొట్టబడితేనే, ముమ్మారు వాడ పగిలి శ్రమ పడితేనే, ఒక రాత్రింబగళ్ళు సముద్రములోనే గడిపితే, ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంతో వేదన అపోస్తలుడైన పౌలు ఈ లోకంలో ఆయన అనుభవించారు. తరువాతగా అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనులైన ఆపదల్లోను, అన్యజనులైన ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల ఆపదలోను ఒంటిని. సాంసన్ గారు, అలాగనే అమ్మగారు, వారిని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు వారి యొక్క పరిచర్య ఈరోజు ఇలా కనిపిస్తుందంటే అనేక రకమైన శ్రమలు వారు అనుభవించారు. వారితో పాటు వారి యొక్క పిల్లలు కూడా
ఏమంటే ఎన్నో రకమైన శ్రమలు కోర్చి ఈ పరిచర్య, ఈ యొక్క కృపా మినిస్ట్రీస్ ఇలాగా ఏమంటే నిలవబడడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క సేవకులు అద్భుతమైన పరిచర్య చేశారు. ఎంతో సార్లు స్వజనులతోనూ, అలాగని పట్టణంలోనూ, అలాగని అక్కడున్న అనేక మందితోనూ ఏమండి బయట కూడా ఎన్నో ఆపదలు పొందినట్లుగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని యొక్క సేవ అంటే ఎంత కష్టపడి వారు పరిచయం చేస్తారో ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచు జాగారములతోనూ ఆకలి దప్పికతోనూ తరచు ఉపవాసముతోనూ చలిలోనూ దిగంబరత్వములో ఉంటేని ఇంకనూ చెప్పవలసినవి అనేకమైనవి ఉన్నవి. ఏమంటే దేవుని యొక్క పరిచర్యకు ఒక సేవకుడు దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాడంటే ఎన్నో దినములు తిని తినక, ఎన్నో దినములు ఏమంటే సంఘ బిడ్డల కోసం ఉపవాసం ఉండి వారి కోసము ప్రార్థన చేసి అనేకమైన ఆత్మలు దేవుని కొరకు సంపాదించి ఈ లోకంలో ఏమంటే అపోస్తులైన పౌలు అక్కడ అలాంటి శ్రమ పడ్డారు. అదే శ్రమను ఏమండి దైవజనరాలు పడి ఈ లోకంలో ఎలాంటి పేరును వారు సంపాదించుకున్నారంటే, ఇంకా సమయం ఇస్తే అనేక మంది వారి గురించి సాక్ష్యం చెప్పగలరు. కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఏమండి విశ్వాసుల వరకు కూడా, తెలిసిన వారి వరకు ప్రతి ఒక్కరు కూడా వారిని గురించి మంచి సంగతులు చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్దామా. ఈ లోకంలో మనం ఎలా పుట్టామన్నది ప్రాముఖ్యం కాదు, కానీ ఎలా చనిపోయామన్నది చాలా చాలా ప్రాముఖ్యం అని చెప్పి ఒక భక్తుడు అంటాడు. కనుక ఈ లోకంలో మరణానికి, జననానికి, మరణానికి మధ్యలో ఒక చిన్న గీత మనం పెడుతుంటాం. ఏమండి మన జీవితం ఎలా పుట్టామన్నది ఎవరు కూడా లెక్క వేయరు, కానీ మనం చనిపోయేసరికి మన యొక్క జీవితం ఎలా ఉంది అనేది మన నిత్యత్వంలో ప్రవేశించడానికి ఎంతో గొప్ప ఏమంటే భాగ్యము కలుగుతుంది. అలాగనే చాలా మంది వారి యొక్క స్వార్థానికే ఏమంటే వారు పుట్టి వారు ఉద్యోగం చేసుకుని వారి బిడ్డలతోనే సంతోషంగా ఉండి వాళ్ళకు వాళ్ళే ఆనందంగా ఉండి చనిపోయిన వారు చాలా మంది కనబడుతుంటాం. కానీ శాంసన్ గారు, కృపా గారు, వారు అనేక మంది దేవుని యొక్క ప్రజల కోసం, వారి కోసం కన్నీరు కారుస్తూ దీవారాత్రములు వారి కోసం ఏమంటే ఆలోచన చేస్తూ ఈ లోకంలో అద్భుతమైన పరిచర్య చేసి మంచి పేరు సంపాదించుకొని ఈ లోకంలోంచి వారు వెళ్ళారు. దేవునికి స్తోత్రం చెప్దామా. అంత మంచి మరణం ఏమండి ఈ లోకంలో అంతకన్నా తృప్తి ఇంకా ఏమాత్రం కూడా లేదు. అందుకనే భక్తి అంటాడు, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అంటాడు. దేవునికి స్తోత్రం చెప్దాము. కనుక మరణం ఎందుకు మేలైనది అంటే, ఈ మరణించిన తర్వాత వీళ్ళు పరదేశులో ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్దాం. అక్కడ ఏమాత్రం కూడా ఏడుపు, దేవుని యొక్క రాజ్యంలోనికి మనం వెళ్ళిన తర్వాత అక్కడ సహవాసం దేవునితో ఉంటుంది. అక్కడ అద్భుతమైన గృహములు ఉంటాయి, బంగారు వీధులు ఉంటాయి. అక్కడ ఏమాత్రం కూడా వ్యాధి, బాధ, సమస్యలు ఏమీ కూడా ఉండవు. ఎప్పుడు కూడా ఆయన స్తుతించే గొప్ప సమయానికి, ఒక గొప్ప రాజ్యానికి దైవజనురాలు వెళ్ళారు. దేవునికి స్తోత్రం చెప్దామా. కనుక దేవుడు ఆ కుటుంబాన్ని ఆదరించాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నేను వెళ్తున్నాను, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టనని చెప్పి యేసు ప్రభు చెప్పారు. విడిచిపెట్టబడిన కుటుంబానికి దేవుని యొక్క సేవకునిగా తెలియజేస్తున్నాను, దేవుడే మిమ్మల్ని ఆదరించింది గాక. దేవుని యొక్క సేవకులు ఏమండి నార్మల్గా వాళ్ళు వెళ్ళిపోలేదు, అద్భుతమైన పరిచర్య చేసి వాళ్ళకి ఇవ్వబడిన పని అంతటినీ కూడా తుదముట్టించి వాళ్ళు ఈ లోకంలోంచి వెళ్ళారు. ఒక మంచి పేరు సంపాదించుకుని వెళ్ళారు. కనుక వారి గురించి మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఒకానొక రోజున వారిని మనం చూసే గొప్ప సమయం మనం చేరుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం చెప్దాము. భక్తుడైన దావీదు చనిపోతూ తన కుమారుని పిలిచి ఏం చెప్పాడంటే, నాన్న అక్కడ ఒక 10 కోట్లు పెట్టానురా, జాగ్రత్తగా చూసుకోని చెప్పలేదు. బాబు పలానా బీరువాళి బంగారం పెట్టాను, జాగ్రత్తగా చూసుకోమని చెప్పలేదు. ఏమని చెప్పాడు తెలుసా? ఇదిగో నేను దేవుని దగ్గరికి, నేను నా మరణకాలం సమీపించింది కనుక నేను వెళ్తున్నాను, నువ్వు ఎలా ఉండాలంటే చెప్పండి, ధైర్యముగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. అందుకని మొట్టమొదటిగా నేను చెప్పాను, మనల్ని ఏమంటే ఇలాంటి మరణములు మనల్ని కలిచివేస్తున్నప్పుడు, మరణం మనిషి యొక్క జీవితం ఎంతో ప్రేమ, వారు తల్లిదండ్రుల కోసం ఎంత శ్రమ పడ్డారో నేను కళ్ళారా చూశాను. సంఘమైన మీరు అందరూ కూడా ఏమంటే వారి కోసం ఎంత ప్రార్థన చేశారో, ఎంత సపోర్ట్ ఇచ్చారో ఏమంటే నేను కళ్ళారా చూశాను. ఏమంటే దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాటను గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ధైర్యం తప్పకుండా ఇచ్చేది, కృంగిన వారిని బలపరిచేవాడు దేవుడు మాత్రమే. కనుక భక్తుడు చెప్తున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు. ఇంకొక విషయం ఏంటంటే, నిబ్బరము కలిగి ఉండు. చాలాసార్లు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత నా జీవితంలో ఎందుకు ఇలా జరగాలి,
లేకపోతే నా కుటుంబానికి ఎందుకు జరగాలి అని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ దైవ సేవకులు, ఇప్పుడున్న మీ సేవకులు, అలాగనే వారి యొక్క సహోదరి, వారి యొక్క కుటుంబం గురించి ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఇంకా ధైర్యముగా మీరు ముందుకు పరిచయం చేసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పి దేవుని యొక్క సేవకునిగా తెలియజేస్తున్నాను. ఏమంటే భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ధైర్యము కలిగి దేవుని యొక్క పరిచర్య మీరు చెయ్యాలి. ఆయన మీకు ఏమైతే ఆజ్ఞాపించాడో అవన్నీ కూడా నువ్వు చేయాలి. అప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నావు, ఏమంటే ఎక్కడికి వెళ్ళిన, ఏమి చేస్తున్నా అన్నిట్లో కూడా నువ్వేం చేస్తావంటే ఏమంటే అద్భుతమైన ఆశీర్వాదం నీ యొక్క జీవితంలో ఉంటుందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక దేవుణ్ణి ఏమాత్రం కూడా ఏమండి విడిచిపెట్టగా, సంఘం కూడా ఏమండి సేవకుడు యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఎవరి పని మరలా వాళ్ళు చూసుకుంటున్నప్పుడు మరలా యేసుక్రీస్తు పునరుద్ధానుడై వచ్చి ఏమండి మరలా వాళ్ళు వెళ్ళిపోయారంట. మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. అక్కడ ఏమీ కూడా పడలేదు. ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళ కోసమే యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఆహారం సిద్ధపరిచి వారందరికీ కూడా పెట్టాడు. మరలా వాళ్ళంతా కూడా ఈరోజు ప్రపంచం అంతా దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతుందంటే కేవలం వారు కృంగిపోకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతమునకు వెళ్ళి దేవుని కోసం హతసాక్షులు అయిపోయి వారు అద్భుతమైన జీవితం, ఒక ఆదర్శప్రాయాలుగా శిష్యులందరూ కూడా మనకు కనబడుతున్నారు. కనుక ఏమాత్రం ధైర్యమును విడిచిపోక ఏమండి ధైర్యము కలిగి కుటుంబం, దైవజనులు ఏమండి వారు ముందుకు సాగాలని చెప్పి దేవుని యొక్క సేవకునిగా తెలియజేస్తున్నాను. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఏంటండి ఇంతగా ప్రార్థనా పరులు దైవజనులు. ఒకసారి మా పాస్టర్ గారు చెప్తూ ఉంటారు, ఒక్కసారి మోకరిస్తే వారి పిల్లలు కానీ దైవ సేవకులు కానీ ఏమంటే వారు మళ్ళీ మోకాళ్ళ నుంచి లేవడానికి చాలా సమయం పడుతుంది అన్నమాట. ఎన్నో గంటల తరబడి వారు ప్రార్థన చేసేవారు. నిజమే సేవకునికి ఉండాల్సిన లక్షణం. ఏమంటే అనేక మంది కోసం వారు ప్రార్థన చేశారు. ఏమంటే అద్భుతమైన ప్రార్థనా పరులైన దేవుని యొక్క సేవకుల్ని కోల్పోవడం చాలా చాలా దుఃఖకరం. చాలా మంది అనుకుంటారు, ఎందుకు ఎలా జరగాలి, ఈ కుటుంబంలో ఎందుకు జరగాలి, దేవుణ్ణి ప్రేమించే వారి యొక్క జీవితంలో ఎందుకు ఇలా జరగాలి అని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే, యేసు ప్రభు వారు ఒకరోజు ఆయన సముద్రం మీద వెళ్తున్నారు. యేసు ప్రభు అక్కడే ఉన్నారు, శిష్యులు అక్కడే ఉన్నారు. అదే ధోనిలో ఏమి రేగినాయి అంటే అలలు రేగినాయి. కానీ వాళ్ళు మాత్రం చచ్చిపోలేదు. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్తాం. యేసు ప్రభుని వెంబడిస్తూ ఆయన మార్గంలో మనం ముందుకు వెళుతున్నప్పుడు అనేక రకమైన అలల వంటి శ్రమలు, మరణం మన యొక్క జీవితంలో మనల్ని కలిసివేస్తున్నప్పటికీ కూడా మనల్ని ఆ శ్రమలు ఏమీ చేయలేవని చెప్పి దేవుని యొక్క సేవకునిగా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మీతో పాటు ఆయనకున్న ఒక పేరు ఇమ్మానుయేలు అనే దేవుడు మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. ఈ సేవకులకి, ఈ పరిచర్యకి ఎప్పుడు కూడా తోడుగా ఉండి యేసుక్రీస్తు వారు ధోనిలో ఉన్నారు. వెంటనే లేచి గాలి తుఫాన్ని ఆయన గద్దించారు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అనేకమైన సమస్యలు మీకు ఎదురవుతున్నప్పుడు మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకో తెలుసా, దేవుని మీద ఎప్పుడైతే మనం ఆధారపడ్డామో దేవుడు మనకున్న శత్రువులను, మనకున్న సమస్యలను, ఏమంటే గాలి తుఫాన్ల వంటి ఇబ్బందుల్ని ఆయన ఎదిరించి వాటిని నిమ్మలపరిచి అద్భుతమైన వాతావరణం దేవుడు మన యొక్క సంఘంలో, మన యొక్క కుటుంబంలో తప్పక దేవుడు దయచేయనుగాక, దీవించునుగాక. యేసుక్రీస్తును ప్రేమిస్తున్న ఒక మంచి కుటుంబం, ఆ కుటుంబం పేరు ఏంటంటే మరియా, మార్తా, లాజరు. వారు కూడా యేసు ప్రభు ఎప్పుడు వెళ్ళినా సరే వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేవాడు. ఎక్కువ ప్రార్థనలు వారి యొక్క గృహంలో జరుగుతుండే. కానీ ఒకరోజు తన యొక్క జీవితంలో తన యొక్క సహోదరుడైన లాజరు చనిపోయాడు. బైబిల్ చెప్తుంది యేసు కన్నీళ్లు విడిచాను అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కనుక యేసు ప్రభు వారు వారి మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన కన్నీళ్లు విడిచారు. తర్వాత వారికి దుఃఖ నివారణ కలిగించారు. తన యొక్క సహోదరుని మరలా దేవుడు బ్రతికించారు. దేవునికి స్తోత్రం చెప్దామా? వారి యొక్క జీవితంలో చాలాసార్లు తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలకు, అలాగే ఆత్మీయ తల్లిదండ్రులు కోల్పోయిన సంఘానికి కూడా దేవుని యొక్క సేవకునిగా తెలియజేస్తున్న మాట ఏంటంటే, తప్పకుండా దేవుడు సంఘమును, కుటుంబాన్ని ఆదరించడానికి సమర్థుడైన దేవుడు. తప్పకుండా దేవుడు మనకు తోడయండి మనల్ని ముందుకు నడిపించే దేవుడు. తల్లి యొక్క ప్రేమ ఎంత గొప్పది అంటే, చాలాసార్లు తండ్రిని కోల్పోయినా, తల్లిని కోల్పోయినా వాళ్ళు చూపించే ప్రేమను గురించి అనేక సార్లు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎంతో దుఃఖపడ్డం అనేది మనుషులుగా చాలా సర్వసాధారణం. ఒకరోజు ఒక పెద్ద బిల్డింగ్ సడన్గా భూకంపం వచ్చి కూలిపోయిందంట. అందరూ కూడా అక్కడున్న శవాలన్నిటిని కూడా తీయడానికి
ఆ యొక్క జేసీబీలు అవన్నీ కూడా పెట్టి లాగుతున్నారు. సుమారుగా 4 రోజులు అయిపోయింది. ఇప్పుడు చాలా దూరంలో ఎక్కడో కిందంతస్తులో ఒక కేక వినబడుతుంది. ఏంటి ఆ కేక అంటే చిన్న పాప కేక. ఏంటని చెప్పి మొత్తం ఆ శిథిలాలన్నింటిని కూడా పక్కకు తీసి చూసేసరికి అక్కడ ఒక తల్లి ఆ బిడ్డను పట్టుకొని ఏమండి ఆ యొక్క ఒడిలో పెట్టుకొని ఆమె మీద మొత్తం అంతా కూడా ఈ రాళ్ళు ఇవన్నీ కూడా సిమెంట్ ఇదంతా కూడా పడిపోయింది. ఈ వీపంతా కూడా వెనక సైడ్ అంతా కూడా ఏమైందంటే గాయాలు, రక్తం కారుతుంది. ఇంకేమి చనిపోయి ఉంటుందని చెప్పేసి అనుకుని ఆ పాపను ఒకసారి తీసి చూస్తే మొత్తం శరీరం అంతా గాయాలు ఉన్నాయి. పాప బ్రతిక ఉంది. గుడ్ లక్ ఏంటంటే ఈమె కూడా బ్రతిక ఉంది. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు ఇద్దరిని కూడా హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇప్పుడు ఇద్దరు కూడా కోలుకున్న తర్వాత ఆ మీడియా వచ్చి అడుగుతున్నారంట, అమ్మా ఒక బిడ్డ, చిన్న బిడ్డ, ఆహారం లేక ఒక పూట ఉండడం చాలా కష్టం. 4 days అయిపోయింది, ఈరోజు 5వ రోజు. ఇన్ని రోజులు నీ బిడ్డ ఎలా బ్రతుకుందమ్మా అంటే, నా కూతురు నా కొడుకంటే నాకు చాలా ప్రేమ అండి. ఈ పాప ఈ శిథిలాల మీద ఈ భూకంపం వచ్చినప్పుడు ఆ పాపకి ఏమవ్వకూడదని చెప్పి నాకు కౌగిల్లో పెట్టేసుకున్నాను. ఒక రోజంతా పాలివ్వగలిగాను, 2వ రోజు వరకు వచ్చాయి. ఇంకా తర్వాత నాకు సాధ్యం కాలేదు. ఎలా ఈ బిడ్డను బ్రతికించుకోవాలని చెప్పి నా వేళ్లను నేనే గట్టిగా కొరుక్కుని ఆ యొక్క బ్లడ్ ఏం చేశానంటే బిడ్డకు పట్టించాను. కాబట్టి ఆ బిడ్డ చచ్చిపోకుండా కొంచెం బ్రతుకుందండి అని చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్తాం. నిజమే, తల్లిదండ్రుల యొక్క ప్రేమ చాలా గొప్పది. ఏమండి, దేవుని యొక్క సేవకులు ఏమండి వారిని గురించి మనం ఆలోచన చేసినట్లు ఎంతగానో వారిని ప్రేమించారు. వీరు కూడా ఎంతగానో వారిని ప్రేమించారు. కానీ ఎంత ప్రేమగా ప్రేమించినప్పటికీ కూడా ఒకానొక రోజున వారిని మనం విడవడం, మనల్ని వారు విడవడం అనేది సర్వసాధారణం. కనుక మీరు ఇలాంటి విషయాలు ఎలా ఉండాలంటే ధైర్యం తెచ్చుకోవాలని చెప్పి దేవుని యొక్క సేవకునిగా తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది 2 తిమోతికి రాసిన పత్రిక 4:17 అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడను నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తము ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరచను గనక నేను సింహము నోట నుండి తప్పింపబడుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం. ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తున్నాను. ఈ లోకంలో మన కుటుంబ సభ్యులు మన ప్రక్కన లేకపోయినప్పటికీ కూడా మన ప్రక్క నుండి నడిపించేది, మన సంఘమును నడిపించేది, కుటుంబము నడిపించేది మన ప్రక్కనే ఉండేవాళ్ళు ఎవరంటే చెప్పండి, మన దేవుడు. మన దేవుడు మీ పక్కనే ఉండి తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు. తప్పకుండా ఈ సంఘమును, కుటుంబాన్ని తప్పకుండా దేవుడు నడిపిస్తాడు. అట్టి యొక్క ఆదరణ దేవుడు మీ అందరికీ కూడా దయచేయను గాక. చాలాసార్లు మనం శ్రమల్లో, ఇబ్బందులు ఉంటున్నప్పుడు ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో సమూయేలు గ్రంథం 1 సమూయేలు 30:6 బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, దావీదు జీవితంలో కూడా అతనికి అనేక రకమైన శ్రమలు వచ్చాయి, అనేక రకమైన ఇబ్బందులు వచ్చాయి. ఎలాంటి ఇబ్బందులు అంటే, అతని రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకుని మొత్తం ప్రజలందరూ కూడా వ్యతిరేకం తిరిగిపోయినప్పుడు 30:6 దావీదు మిక్కిలి దుఃఖపడెను. ఏమైంది చెప్పండి? చెప్పండి, దావీదు ఏం చేశాడు చెప్పండి? మిక్కిలి దుఃఖపడను. చాలాసార్లు సమస్యలు, శోధనలు మన జీవితంలోకి వస్తున్నప్పుడు సేవకులైనప్పటికీ కూడా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా దుఃఖం అనేది సర్వసాధారణం. మన ఆప్తులైన వారిని కోల్పోతున్నప్పుడు, నిజంగా ఈ ప్రాంతానికి వస్తున్నప్పుడు దైవజనులు చేసే ప్రసంగం గుర్తు వస్తుంటుంది. ఏమంటే అమ్మగారు చేసే ఆ ప్రార్థనలు గుర్తు వస్తుంటాయి, వాడు పాడే పాటలు గుర్తు వస్తుంటాయి. ఏమంటే వారు మనతో సంభాషించే ఆ సంభాషణ గుర్తు వస్తుంటుంది. మొన్న ఏం చెప్పానంటే, చనిపోయిన తర్వాత మొత్తం బెడ్ అంతా తీసేస్తారా అని చెప్పి శైలుని అడిగినప్పుడు, లేదండి, నాన్నగారు అమ్మగారి కోసం నాన్నగారు ఎంతో ప్రేమగా ఏమంటే సిద్ధం చేసుకున్న బెడ్ ఇది, దీన్ని ఏమాత్రం కూడా తీసేయమండి అని చెప్పేసి అన్నారు. నిజమే, అలాంటి వస్తువులు కానీ లేకపోతే ఈ లోకంలో మనం ఇక్కడ తిరుగుతున్నప్పుడు కానీ ప్రతి సమయంలో కూడా వారిని అసలు మనం మర్చిపోలేము, బాగా గుర్తొస్తుంటారు. అటువంటి సమయంలో మన ప్రక్కన మనల్ని వెన్నుతట్టి ఆదరించే వాళ్ళు ఎవరు కూడా లేకపోవచ్చు. అటువంటి సమయంలో దుఃఖం అనేది మనిషికి సర్వసాధారణంగా వస్తుంది. అటువంటి సమయంలో దావీదు ఏం చేశాడో మనం కూడా అలా చేస్తే తప్పకుండా ఈ కుటుంబాన్ని దేవుడు ఆదరిస్తాడు. ఏం చేశాడు చెప్పండి? మరియు తమ
కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని, ఒకసారి అందరూ చెప్తారు ఈ మాట, దావీదు ఇంకందరూ తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ లోకంలో ఈ కుటుంబానికి సంఘానికి దైవజనులు లేని లోటు చాలా ఎక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా ఎవరిని బట్టి మేము ధైర్యం తెచ్చుకోవాలండి? మా కోసం ఇంకా ప్రార్థించే వాళ్ళు ఎవరున్నారు? మమ్మల్ని అంతగా హత్తుకునే వాళ్ళు ఎవరున్నారని చెప్పి దేవుని యొక్క అలాగనే మమ్మల్ని ఇంత ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులు ఎవరు ఈ లోకంలో మాకు ఉంటారని బిడ్డలు ఎరుగురు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? ఏదైనా ఒక ఫ్యామిలీ మాకు గట్టిగా సపోర్ట్ ఇస్తుందా, వారిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. లేకపోతే ఎవరైనా మాకు ఉన్నతంగా ఎవరైనా సపోర్ట్ చేస్తారో వారిని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలంటే ఈ లోకంలో ఏ మనుషులైనా సరే ఏమండి చివరి వరకు మనకు ధైర్యం వారు కలిగించలేకపోవచ్చు, కానీ దేవుని బట్టి దావీదు ఎలాగైతే ధైర్యం తెచ్చుకున్నాడో మీరు సంఘం కానీ అలాగనే సేవకులు కానీ కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా దేవుని బట్టి మాత్రమే ధైర్యం తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఆయన ఒక్కడే మనల్ని ఏం చేస్తాడంటే ధైర్యపరిచేవాడు. 42 కీర్తన 5వ వచనం, నా ప్రాణమను వేల కృంగి ఉన్నావు, ఎందుకు తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణించుము, ఆయన మన రక్షణకర్త, మన దేవుడని చెప్పుకొనుచు ఇంకను ఆయన స్తుతించెదను. కనుక విడిచిపెట్టబడిన ఈ పరిచర్య ఇంకా ప్రభు యొక్క మార్గంలో నడవడానికి మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పి దేవుని యొక్క సేవకునిగా తెలియజేస్తున్నాను. వీరి యొక్క మంచి పనుల గురించి భక్తి చాలా బాగుంది. చాలా మంది ఏం చేస్తారంటే అద్భుతమైన భక్తి చేస్తారు. బైబిల్ చెప్తుంది క్రియలు లేని విశ్వాసము మృతం అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇప్పటి వరకు చాలా మంది చెప్పారు. దేవుని యొక్క వాక్యం 41వ కీర్తనలో మనం ఆలోచన చేసినట్లయితే బేదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలం మంది యెహోవాన్ని తప్పించు, యెహోవాన్ని కాపాడి బ్రతికించును. భూమి మీద వాళ్ళు ఏమంటే ధన్యులగుతారు. శత్రువులు ఇచ్చకు అప్పగింపు, రోగశయ మీద యెహోవాన్ని ఆదరించిన రోగములుగా నీవే వారిని స్వస్థపరచదవు. దేవునికి స్తోత్రం చెప్దాము. దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాటల గురించి మనం ఆలోచన చేసినట్లయితే చాలాసార్లు ఎవరికైనా బాగా చలిగా ఉన్నప్పుడు చాలామంది దైవజనులు చేసే పని ఏంటంటే దేవుడు తప్పకుండా నీకున్న చలి నుంచి విడుదల దయచేస్తాడు. ఆమేన్. ఏమండి, దేవుడు తప్పకుండా చలి లేకుండా దేవుడు నీకు చేస్తాడని చెప్పి చాలామంది దైవజనులు చెప్తారు. కానీ మీ దైవజనులు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఆ చలిగా ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి, అమ్మగారు ఎలాంటి వాళ్ళు అంటే వాడి దగ్గరికి వెళ్ళి ఒక దుప్పటి కప్పి ఇప్పుడు చెప్తారు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్తారు. దేవునికి స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. వారి యొక్క పనిని వాళ్ళు క్రియల్లో చూపించి ఇది దేవుని యొక్క ప్రేమ అని చెప్పేసి చెప్పే గొప్ప దైవజనులను కోల్పోవడం చాలా దుఃఖకరమైన విషయం. దేవుని యొక్క సేవకునిగా తెలియజేస్తున్నాను, బేదలను కటాక్షించే వాళ్ళు ధన్యుడు. తప్పకుండా దేవుడు వారిని తప్పిస్తాడు. తప్పకుండా ఈ సంఘాన్ని కుటుంబాన్ని తప్పకుండా దేవుడు వాదారుస్తాడు, ధైర్యపరుస్తాడు. ఎందుకంటే బేదల ఎడల మంచి సమరయుని గురించి మనం ఆలోచన చేసినట్లయితే పడి ఉన్న వాడి దగ్గర నుంచి ఒకళ్ళు చూసి వెళ్ళిపోతున్నప్పటికీ కూడా మంచి సమరయుడు మాత్రం వచ్చి అతను చూచి అతని గాయములు కట్టి తన యొక్క వాహనం మీద ఎక్కించుకొని అతని కోసం ఏమంటే పూటకొలవని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. కనుక అంత గొప్ప పరిచర్ను దైవజనులు వారి యొక్క శరీరం, వారి యొక్క ప్రాణం, లేకపోతే వారు చేసిన ప్రతి పనిలో కూడా సంఘం గురించి ఎంతగానో వారు తప్పించారు. కనుక ఈ యొక్క పరిచర్య ఇంకా అభివృద్ధి పొంది దీవించబడి ఆస్వాదించింది కాక. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. బైబిల్ చెప్తుంది 24 సామెతల గ్రంథం 10వ అధ్యాయం, శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతగాని వడవగదు. సాతాను యొక్క ప్రయత్నం ఏంటంటే శ్రమ వచ్చింది, శ్రమ పెట్టిన తర్వాత ఆ శ్రమ వచ్చిన తర్వాత మనం కృంగిపోతామేమో అని చెప్పి సాతానుడు ఆలోచన చేస్తుంటాడు. సాతాను చేసే పని ఏంటంటే మనల్ని కృంగదీసి, ఏమండి సాతాను ఏం చేస్తాడంటే మనల్ని చేతగాని వాడిగా చేస్తుంటారు. చాలా మంది ఇంకా అయిపోయింది పని. దైవజనులు చనిపోయారు, ఇంకెవరు చనిపోయారు? దైవ సేవకురాలు కూడా చనిపోయారు. ఇంకా వీళ్ళ పరిస్థితి ఇంకా అయిపోయిందని చెప్పి లోకమంతా అనుకుంటారు. బైబిల్ చెప్తుంది
లోకమంతా కూడా అలా అనుకుంటున్నప్పటికీ కూడా దేవునికి మన ఎడల, మన యొక్క కుటుంబం పట్ల, సంఘం ఎడల ఆయన యొక్క ప్రణాళిక వేరుగా ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగం నుంచి మనం ఆలోచన చేసినట్లయితే సాతాను యొక్క ప్రయత్నం మనం కృంగదీయాలని, కానీ మనం ఏమాత్రం కూడా కృంగిపోకూడదు. ముఖ్యంగా సేవకులకి, కుటుంబానికి తెలియజేస్తున్న మాట ఏంటంటే కృంగిపోకుండా ధైర్యము తెచ్చుకోవాలి. మనల్ని చేతగాని వానిగా సాతాను చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ శ్రమల్లో మనం ఎలా నిలబడాలంటే ధైర్యంగా నిలబడాలి. యోబు జీవితం గురించి వారిగా చెప్పిన ముగిస్తాను. యోబు అతని యొక్క జీవితంలో, ఆ దేశములో ఆయనకున్నంత ఆస్తి, ఆయనకున్నంత ఉన్నతమైన పదవి, ఆయనకున్నంత ఉన్నతమైన పేరు గురించి మనం ఆలోచన చేసినట్లయితే, అతను కన్నా ఎడ్లు, ఇవన్నీ కూడా పనివారు, ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే చాలా గొప్పగా ఉన్నాయి. కానీ ఒకరోజు అన్నీ కూడా ఒకటి అన్నీ కూడా ఒక దెబ్బ మీద ఒకటి, బిడ్డలు చనిపోయారు, వారికున్న పశువులు చనిపోయాయి, వారికున్న అన్నీ కూడా వేటికి అవి నిర్మూలమైపోయిన పరిస్థితుల్లో ఒకేసారి ఎవడైనా అయితే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాడు. కానీ యోబు ఎందుకు నిలవబడ్డాడంటే దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. అన్నీ పోయినాయి కదా, శరీరమైన బాగుంటే ఏదో రకంగా బ్రతికేద్దాం అనుకుంటే శరీరం కూడా భయంకరమైన రోగం వచ్చినప్పుడు ఇప్పుడు అందరూ విడిచిపెట్టినా, లేకపోతే అందరూ ఎవరేమన్నా పర్లేదు, కానీ ఇంట్లో వాళ్ళు చాలా మంది ఏమంటుంటారంటే వేరే రకంగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు భార్య కూడా వచ్చింది, దేవుని దూషించి నువ్వు కూడా చచ్చిపోవయ్యా అని. ఇప్పుడు స్నేహితులు ఒక 7 రోజులు ఏడ్చిన తర్వాత ఏమన్నారంటే నువ్వేదో తప్పు చేసి ఉంటావురా, ఏదో పాపం చేసి ఉంటావు. చాలా మంది ఆదరించకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి మాటలు మనిషిని చాలా కృంగదీసేస్తుంటాయి. కాబట్టి ఇటువంటి సమయంలో తప్పకుండా దేవుడిని మాత్రము యోబు విడిచిపెట్టలేదు. దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే అందులో ఒకటి అంటాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. ఒకసారి అందరూ చెప్దామండి, నీ భక్తి నీకు. కనుక మిమ్మల్ని ధైర్యపరిచేది ఏంటంటే కేవలం మీ భక్తి మాత్రమే. ఇక్కడున్న సాయిలు గారు కానీ, లేకపోతే దైవజనులు కానీ, బాబీ గారు కానీ, వీళ్ళిరువురు కూడా భక్తి పరులైన సేవకుల యొక్క బిడ్డలు. దేవునికి స్తోత్రం చెప్దామా? మీకు ధైర్యం పుట్టించేది కేవలం ఏంటో తెలుసా? మీ భక్తి మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్దాం. మీరు దేవుని కొరకు ఎంతో గొప్ప భక్తి చేశారు తల్లిదండ్రులు, ఇక నుంచి మీరు కూడా చేస్తున్నారు, ఇప్పుడు వరకు చేస్తూనే వచ్చారు. ఆ భక్తి మీకు ధైర్యమును పుట్టిస్తుంది, ఆ భక్తి మిమ్మల్ని ఆదరణతో నింపుతుంది. అద్భుతమైన ఆశీర్వాదాలను దేవుడు మీ అందరికీ కూడా దయచేసి దీవించి ఆస్వాదించాలని చెప్పి దేవుని యొక్క సేవకునిగా కోరుతున్నాను. దేవుని యొక్క వాక్య భాగం నుంచి మనల్ని తల్లి కన్నా, తండ్రిగా కన్నా మిన్నగా ప్రేమించే దేవుడు. యోబు జీవితంలో పోగొట్టుకున్నవన్నీ కూడా మరలా దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు తనకు పుట్టిన బిడ్డలు ఆ దేశంలో అందరికన్నా కూడా ఎలా ఉన్నారంటే చాలా అందంగా ఉన్నారని దేవుని యొక్క వాక్యం. అతనుకున్న ఆస్తి పోగొట్టుకున్నదంతా కూడా మరలా దేవుడు అద్భుతంగా తెచ్చాడు, దీవించాడు, ఆశీర్వదించాడు. కనుక ఈ లోకంలో మనం శ్రమ పడుతున్నప్పుడు, మన వాళ్ళు మనల్ని హేళనలు చేస్తున్నప్పుడు, మనం ఒంటరి వారం అని చెప్పి అనుకున్నప్పుడు దేవుని అందు నిరీక్షణ కలిగి మీరందరూ ఉండాలని చెప్పి దేవుని యొక్క సేవకునిగా తెలియజేస్తున్నాను. సేవకుల యొక్క కష్టములు, సేవకులు ఎలా ఆలోచిస్తాడో మరణం గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఒకరోజు 2 బిడ్డలు కలిగి, ఆ 2 బిడ్డలను ఒక పాప ఒక బాబు, 2 బాబులే దైవజనులు, వారిరువురు ఏం చేశారంటే ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళు అంటూ ఎవరూ లేరు. సేమ్ మీ సేవకుల యొక్క ఇలాగే ఇక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో లేరు. అయినప్పటికీ ప్రభు పిలుపు మేరకు ఇక్కడ పరిచయం చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే తెల్లవారుజామున దైవజనులు అక్కడ ఆ ఊర్లో ఒక స్కూల్లో బిడ్డలను జాయిన్ చేశారు. కొత్తగా పరిచయం చేస్తున్నారు. అక్కడ ఎక్కడ కూడా దేవుని యొక్క మందిరం లేవు. అటువంటి సమయంలో పరిచయం చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే తెల్లవారుజామున 4 గంటలకు ఆయన ప్రయాణమై వెళ్లాల్సి వచ్చింది. అమ్మాయి పాస్టర్ గారు నేను వెళ్తున్నాను, పిల్లలకు స్కూల్ టైం అయిన తర్వాత నువ్వు జాగ్రత్తగా వాళ్ళని రేపు స్కూల్కి పంపించే అంటే ఆ పాస్టర్ గారు అన్నాడు, సరేనండి జాగ్రత్తగా వెళ్ళండి, నేను ప్రార్థన చేసి పంపించారు. ఇప్పుడు తల్లి ఏం చేస్తుందంటే ఈ యొక్క కిచెన్ రూమ్లో పిల్లలు లేవకముందు వాళ్ళకి సంబంధించిన ఆహారం అంతా కూడా ఉదయాన్నే సిద్ధం చేసేస్తుంది. వంటంతా రెడీ చేసింది, పిలిచింది, అరే బాబు లేవండ్రా స్కూల్కి టైం అయిపోతుందని చెప్పింది. మరలా ఇంకొక పని చేసుకుంది, అన్ని పనులు కూడా అయిపోయి లేవండ్రా ఎంత లేపినా లేవట్లేదండి అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి వారి మీద ఉన్న దుప్పటి ఇలా తీసి చూసేసరికి ఆ 2 పిల్లలు కూడా చచ్చిపోయినారంట.
ఇప్పుడు ఈ తల్లి గుండెల బాదుకుని చెప్పుకుందామంటే చుట్టుపక్కల ఎవరు లేరు. ఏంటి మా పరిస్థితి అని చెప్పి ఆ మంచం దగ్గర అలా కృంగిపోయి ఏడుస్తూ ఇంకా అలా తన యొక్క సమయం అంతా కూడా కానిచ్చేస్తుంది. మధ్యాహ్నం 3 అయింది. భర్త వచ్చారు. వచ్చిన తర్వాత డోర్ తీశారు. డోర్ తీసిన తర్వాత ఒక ప్రశ్న వేసింది ఏమే. పాస్టర్ గారు ఏమనేసారంటే, ఏమండి మనకు ఒకళ్ళు కొంత బంగారం ఇచ్చారండి, ఇప్పుడు ఆ బంగారం వాళ్ళు అడుగుతున్నారండి, ఇచ్చేయాలంటారా వద్దంటారా అని అడిగిందంట. ఇప్పుడు పాస్టర్ గారు అంట, పిచ్చిదానా, ఆ బంగారం మంద కాదే, అది ఎవరిది? వాళ్ళది. వాళ్ళు అడిగినప్పుడు తప్పకుండా మనం ఏం చేయాలంటే ఇచ్చేయాలి, అది మన ధర్మం. ఇప్పుడు వరకు నువ్వు ధరించావని చెప్పి దాని మీద ఎక్కువ ప్రేమనే కలిగిపోతుందేమో, అలా ప్రేమను పెంచుకోవడానికి వీలు లేదు. ఇప్పుడు వరకు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వాటిని వేసుకున్నావు, అది వాళ్ళు నీకు జస్ట్ వాడుకోవడానికి మాత్రమే, మేము కేవలం అది ఇచ్చారు, కొద్ది కాలం నీ దగ్గర ఉంటుంది, అది ఇచ్చేయాలని చెప్పినప్పుడు భర్తను తీసుకొని బెడ్రూమ్లోనికి తీసుకెళ్ళి, ఏమండి మనం ఇచ్చేయాల్సిన బంగారం ఇదిగోండి మన 2 బిడ్డలండి అని చెప్పిందంట. అప్పుడు వెంటనే సేవకుడు మోకాళ్ళేసి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని సమస్త మహిమ ఘనత దేవునికి చెల్లును గాక. కనుక బిడ్డలిద్దరికి కూడా దేవుని యొక్క సేవకునిగా తెలియజేస్తున్నాను, మీ తల్లిదండ్రులు మీకు బంగారం కావచ్చు. ఇక్కడ ఉన్న సంఘం అంతటి కూడా సేవకునిగా తెలియజేస్తున్నాను, మీ సేవకులు మీకు బంగారంగా ఉండొచ్చు, కానీ ఏ ఒక్కరు కూడా ఈ లోకంలో శాశ్వతం కాదు. దేవుని యొక్క సెలవు అయినప్పుడు తప్పకుండా ఆయన దగ్గర చేర్చుకుంటాడు. కొద్ది రోజులు మన దగ్గర ఉన్నాం కదా అని చెప్పి, కొన్ని సంవత్సరాలు మనం కలిసి ఉన్నాం అని చెప్పి వాళ్ళ మీద మనకు ప్రేమ పెరిగిపోయి మనం ఏడవచ్చు, దుఃఖించవచ్చు. కానీ ఈ లోకంలో మనం ప్రయాణికులు, యాత్రికులు మాత్రమే. ఒకానొక రోజున యేసుక్రీస్తుని నమ్ముకున్న మనమందరం కూడా ప్రభు చెంతకు వెళ్తాం. తప్పకుండా దేవుడు మనందరిని కూడా ఆదరిస్తాడు, దీవిస్తాడు, ధైర్యపరుస్తాడు. కనుక ఈ మాటల ద్వారా సంఘం, కుటుంబం అందరూ కూడా ఆదరించబడాలని దేవుని యొక్క సేవకునిగా తెలియజేస్తూ ఈ నా మాటలని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకు, ఈ వాక్యం బిడ్డల యొక్క హృదయంలో ఫలింపజేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ముఖ్యంగా తండ్రి నాయన, ఇప్పటివరకు నీ వాక్యం ద్వారా ఎన్నో ఆదరణ మాటలు విన్న కుటుంబాన్ని మీరే ఆదరించండి, ధైర్యపరచండి, సంఘమును ధైర్యపరచమని, దీవించి బలపరచండి, నీ కార్యం జరిగించి సహాయం చేయండి. ఈ ప్రార్థన యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అమ్మాయి థ్యాంక్ యూ. చాలా మంచి విషయాలు దేవుని దాసులు వాక్యం ద్వారా మనకు తెలియజేశారు. ప్రియులరా, ఈ లోకం మనకు సొంతం కాదు. మనకు కలిగి ఉన్న తల్లిదండ్రులు కానీ బిడ్డలు కానీ కొంతకాలం మాత్రమే మనతో ఉండేది. సో మనం అందరము దేవునికి చెందినటువంటి వారు. దేవునికి చెందినటువంటి దైవజనులు శాంసన్ అయ్య గారు, కృపామ్మ గారు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు, దేవుని పిలుపుని అందుకొని. సో కాబట్టి వారు లేరనేటువంటి లోటును మనం ఫీల్ అవుతూ, మనం బాధపడుతూ కూర్చొని కృంగిపోయేటువంటి వారంగా ఉంటే, ఇదిగో మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. వారు ఆరంభించినటువంటి పరిచర్యలను అద్భుతంగా కొనసాగించడానికై ఆ పనిలో మనము ముందుకు సాగలేము. కాబట్టి ఇప్పుడు మనతో కలిసి పనిచేసేది ఎవరు, మనతో కలిసి ఈ సేవను జరిగించేది ఎవరు అని అంటే కనుక మనతో ఉన్నటువంటి మనుషులు కాదు, ప్రాముఖ్యంగా ఎవరు అనంటే ప్రధాన యాజకుడైన యేసు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. కాబట్టి సేవకులు పాస్టర్ గారు, విజయసాగర్ గారు, అలాగనే శైలమ్మ అర్థం చేసుకోవాలి, నా తండ్రి ఉండుంటే ఎంత బాగుండేది, నా తల్లి ఉండుంటే ఎంత బాగుండేది అనే బాధ చాలాసార్లు కలుగుతుంటారు. అలాగే సంఘ బిడ్డలుగా కూడా ఇప్పుడే సమర్పణ గారు వాక్యం చెప్తుంటే నాకు కూడా ఒక మాట అనిపించింది, ఇలా అనిపించింది. మాకు వివాహమైన కొత్తలో శాంసన్ అయ్య గారు ఉపవాస కూడికలు ఏర్పాటు చేసి వాక్యం చెప్పడానికి పిలిచారు. ఆ సందర్భంలో నేను ముందుగానే ఇంకొక చోట ఎంగేజ్ అయిపోవడం కారణంగా పాస్టర్ గారిని, నా వైఫ్ని పంపించి నేను రాలేకపోయాను. ఎలాగున్నా మరల మనం వెళ్తాం కదా అని అనుకున్నా. అయితే ఏమైందంటే ఈలోగా వారు ఉంటున్నటువంటి ఇల్లు, ఆ మందిరం ఖాళీ చేసి ఈ ప్రాంతానికి రావాల్సి వచ్చింది. అప్పటి నుంచి
మీటింగ్స్ ఏర్పాటు చేయడానికి, మరలా కలుసుకొని వాక్యం ప్రకటించడానికి ఇలాంటి సందర్భాలు రాలేదు. సమర్పణ గారు వాక్యం చెప్తున్నప్పుడు నాకు అనిపించింది, శాంసనయ్య గారే ఉండుంటే ఆయన సమక్షంలోనే యవనస్తులుగా మేము వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే మా వదినమ్మ కానీ అన్న కానీ ఎంత సంతోషపడిపోయేవారో, మాకు ఎంత ప్రోత్సాహాన్ని ఇచ్చేవారో. కానీ వారు మన మధ్య లేరు. మన మధ్య లేకపోవడం మనకి వెలితిగా అనిపించవచ్చేమో, కానీ వారు దేవుని చెంత ఉన్నారు. దేవుని సన్నిధానంలో విశ్రాంతిలో వారు ఉన్నారు. అయితే వారు లేకపోయినా సరే ఎవరున్నారు? మనకి ప్రధాన యాజకుడైన యేసు మనతో ఉన్నారు. ఆయనతో కలిసి మనము పరిచర్య చేస్తూ ఉన్నాం. కాబట్టి అట్టి ధైర్యము మనం కలిగిన వారమై ప్రభుతో కలిసి మనము ముందు కొనసాగిపోదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో చివరికి వచ్చేసాం. 1:05 అవుతా ఉంది. మరొక 10 నిమిషాలు లేక 15 నిమిషాల లోపల ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకోబోతాం. మీలో చాలా మందికి సమయం ఇవ్వాలని నేను అనుకున్నాను, కానీ మరి ఏం చేయను, మీరు చాలా ఆలస్యంగా వచ్చారు. కాబట్టి ఎవరు కూడా దీనిని అన్యత భావించవద్దని నేను ప్రేమతో కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి శాంతి ఒక ప్రత్యేకమైన గీతాన్ని ఆలపిస్తారు. ఆ తర్వాత ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా, 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా, నీడగలాంటి జీవితం ఏనాడు సమసిపోను ఎరుగం, నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమసిపోను ఎరుగం, 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా, 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా, మనిషికి తన మనసే తెరసాలురా, మమతలు మమకారాలు బంగారురా, మనిషికి తన మనసే తెరసాలురా, మమతలు మమకారాలు బంగారురా, పల్లకాటి వరకేరా భవబంధాలు, పల్లకాటి వరకేరా భవబంధాలు, నీ కల్లోనికి చేరవురా అనుబంధాలు, కల్లనైన కలలు మానుకో, ఎల్లవేళలా ప్రభుని వేడుకో, కల్లనైన కలలు మానుకో, ఎల్లవేళలా ప్రభుని చేరుకో, 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా, 3 నాళ్ళ ముచ్చట కోసం
మార్గము వెదకరా నిరంతరం ప్రభుని వేడరా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి దైవ సందేశాన్ని అందించినటువంటి సమర్పణ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఫస్ట్ విజయసాగర్ గారు, అలాగనే దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇటు రీతిగా మరి నా తల్లి గారి యొక్క మరణాన్ని గూర్చి సంఘ బిడ్డలు కావచ్చు, బంధువర్గం కావచ్చు, సన్నిహితులు కావచ్చు, అందరము కలిసి ఇటు రీతిగా మరి ఒకనొక రోజున దేవుని ఆరాధన చేస్తామని ఏనాడు అనుకోలేదు. మరి ఆత్మీయ తల్లి గురించి సంఘ బిడ్డలు కావచ్చు, ఆయా సంఘాలలో ఉన్న విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, ఎంతోమంది మమ్మల్ని చూడకపోయినప్పటికీ భారము కలిగి మా కొరకు ప్రార్థన చేసిన వారు అనేకులు ఉన్నారు. మరి బిడ్డలమైన మేము తల్లి విషయంలో పడిన ప్రయాస అంతా ఇంత కాదు. మరి మా తల్లి గారికి మరి బిడ్డలమైన మేము చేసిన పరిచర్య ఏదైతే ఉన్నదో అది సంతోషముగా ఎంతో బాధ్యతతో తల్లిని ఎట్టి రీతిగా అయినా సరే దేవుడు మళ్ళీ తిరిగి లేపినప్పుడు మేము ముగ్గురుము కలిసి దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగుతామనే నిరీక్షణ ప్రతిదినం మమ్మల్ని బ్రతికించేది, దేవునిలో నడిపించేది. ఆ నిరీక్షణతోనే మేము ప్రతిదినము కూడా మా తల్లికి చేసిన పరిచర్య విషయంలో ఏనాడు భారం అనుకోలేదు, కష్టం అనుకోలేదు. సంతోషముగా మా తల్లి కొరకు మేము ప్రయాసపడ్డాము. ప్రతిరోజు కూడా దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ, మరి మా తల్లి గారి ఆరోగ్యం కొరకు మాతో కలిసి ప్రార్థన చేసిన వారు అనేకులు ఈ స్థలంలో ఉన్నారు. అయితే మరి ప్రభు చిత్తము ఏదైనప్పటికీ కూడా దేవుని వాక్యం అంటుంది, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. ఏదేమైనప్పటికీ కూడా దేవుని చిత్తానికి బిడ్డలమైన మేమిద్దరము కూడా లోబడి ఉన్నాము. దేవునిని ఎంతగానో గోచాడము. తల్లి ఆరోగ్య పరిస్థితి మెరుగయి యథావిధిగా దేవుని సేవలో రెట్టించిన విశ్వాసముతో ఇంకా పరిచర్యలో ముందుకు కొనసాగాలని. కానీ ప్రభు చిత్తం ఇట్టి రీతిగా ఉన్నది. దేవుని రాజ్యానికి వారసురాలుగా నా తల్లి వెళ్ళాలని దేవుని నిర్ణయము సంకల్పమైనది కనుక దేవుని మాటకు కావచ్చు, ఆయన యొక్క ప్రణాళికకు కావచ్చు, మేము పూర్తిగా బిడ్డలమైన మేమిద్దరము కూడా పూర్తిగా మమ్మల్ని మేము అప్పగించుకుని దేవుని యొక్క పరిచర్యలో మరి తల్లిగారు దేవుని యొక్క రాజ్యానికి చేరిన పిమ్మట సమాధి కార్యక్రమం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత మరి ఒక్కొక్కరుగా మరి వెళ్తూ ఉన్నారు. నేను నా సహోదరుడు కలిసి మమ్మీ సమాధి ఇంకా వారు బాక్స్ లోపల పెట్టి ఉన్నారు. మేమిద్దరం కలిసి సమాధి దగ్గర దేవునితోనూ అలాగే మా తల్లిదండ్రులతోనూ మేము చేసుకున్న నిబంధన, డాడీ ముందుగా దేవుని రాజ్యానికి చేరుకున్నారు. రెండవదిగా మమ్మీ కూడా దేవుని పిలుపు అందుకుని దేవుని దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి నేను నా సహోదరుడు ఆ సమయంలో ఆ యొక్క సమాధి పెట్టి దగ్గర ఉండి మేము మా తల్లిని చూస్తూ పలికిన మాట, ప్రభువుతోనూ అలాగే మా తల్లితోనూ మా తల్లిదండ్రులతో చెప్పిన మాట, అమ్మ మీరు మొదటిగా దేవుని రాజ్యానికి చేరుకున్నారు. నమ్మకంగా దేవుని సేవ యథార్థంగా అనేక కష్ట నష్టాలను ఓర్చి పరిచర్యలో ఎన్నో శ్రమలను సహించి దేవుని కొరకు ప్రజలను సంపాదించాలని భారము కలిగి మీరు సేవ చేశారు. మరి ఆ భారాన్ని సంఘాన్ని మరి మా ముందు మీరు పెట్టి దేవుని రాజ్యానికి చేరుకున్నారు. బిడ్డలమైన మేము కూడా అదే భారము కలిగి మీ వలె మేము కష్టపడి దేవుని సేవ చేస్తాం. దేవుని కొరకు నమ్మకస్తులుగా బ్రతుకుతాం. అనేకులను దేవునిలో బలపరుస్తాం. ఒకానొక దినాన దేవుడు మమ్మల్ని పిలుచుకున్నప్పుడు మీ దగ్గరికి మేము త్వరగా వస్తామని మా తల్లిదండ్రులతో మేము ఆ మాటలు అలాగే ప్రభు సన్నిధిలో ఆ రోజు సాయంకాల సమయంలో నేను నా సహోదరుడు కలిసి పంచుకున్నాం. ఒకరితో ఒకరము దేవునితో మా మనసులో ఉన్న సంభాషణ. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే అనేకులు హృదయాలలో ఉన్న సందేహము, మరి దైవజనులు లేడు, దైవజనురాలు లేదు, మరి బిడ్డలు ఒంటరిగా ఉన్నారు అని చెప్పి అనేక హృదయాలలో వేదన మరొక ప్రశ్న కూడా ప్రతి మనస్సుల్లో మెదులుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా
ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు చెప్పడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క మాట మమ్మల్ని ధైర్యపరిచి దేవుని పరిచర్య ఇంకా ఘనంగా కొనసాగించుటకు దేవుడు మమ్మల్ని వాడుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి తండ్రి గారు దేవుని రాజ్యానికి చేరుకున్న తర్వాత మరి తల్లి గారు బెడ్ మీద ఉన్నప్పటికీ కూడా మా తల్లికి పరిచర్య చేస్తూ నేను నా తమ్ముడు కూడా టైం షేర్ చేసుకునేవాళ్ళం. అటు పరిచర్యకి కావచ్చు, తల్లి సేవ చేయడానికి కావచ్చు, మరి గృహం విషయంలో ఏ విషయం అయినప్పటికీ కూడా ఇద్దరు సమానంగా మేము ఎప్పుడు కూడా మన ఇద్దరు చూసుకోలేదు, మా ఆరోగ్యం చూసుకోలేదు, మా తిండిని చూసుకోలేదు. మా తల్లి బాగోవాలి, మేము కలిసి దేవుని సేవ చేయాలని ఆశతోని ప్రతి నిమిషం కూడా మా తల్లి కొరకు మేము ప్రయాసపడ్డాము. అయినప్పటికీ కూడా దేవుని తీర్మానానికి మేము సంపూర్ణంగా మమ్మల్ని మేము అప్పగించుకొని ఏదైతే పని భారాన్ని సేవ భారాన్ని దేవుడు మాకు అప్పగించాడో ఆ పనిలో నమ్మకస్తులంగా మేము ముందుకు కొనసాగబోతున్నాం. ఇంతవరకు నడిపించిన దేవుడు ఆయన రాకడ పర్యంతము మమ్మల్ని ఇంకా బలమైన సేవలో ఆయన సాధనాలుగా దేవుడు వాడుకోబోతున్నాడు. మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మరి ఈ సమయంలో నేను చెప్పాల్సిన మాట ఒకటి ఉన్నది. మరి మమ్మీ విషయం ఇలా జరిగినప్పుడు సంఘ బిడ్డలైన ప్రతి ఒక్కరు కూడా మా పట్ల చూపించిన ఆదరణ మేము ఎప్పటికీ మర్చిపోలేము. ప్రతి ఒక్కరు, ప్రతి చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ మా ఎడల ఎంతో ప్రేమ చూపించారు, ఆదరించారు. మరి పేరు పేరున మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా మన మధ్యలో ఉన్నారు వెలిసినన్న, దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా మా కొరకు మేము అడుగులు వేస్తే మా కొరకు పరిగెత్తిన కుటుంబం వారు. మరి వారు కూడా మరి మాతో కలిసి మరి అమ్మగారు హాస్పిటల్లో ఉన్న నాటి నుంచి మరి గృహానికి తిరిగి వచ్చే వరకు ప్రతి దినము మేము కలిసి ప్రయాణం చేశాము. మాతో కలిసి సంఘ బిడ్డలందరూ కూడా ప్రతిదినము కూడా హాస్పిటల్కి రావడం, మరి అమ్మగారి ఆరోగ్యం గురించి తెలుసుకోవడం, ప్రతి ఒక్కరం కూడా కలిసి దేవుని యొక్క మాటలను పంచుకుంటూ ముందుకు కొనసాగిన వారమై ఉన్నాము. మరి దేవుని యొక్క అధికారమును బట్టి దేవుడు మాకు ఇచ్చిన ఏదైతే ధన్యత ఉన్నదో సేవ భారాన్ని ముందు కొనసాగించడానికి, దానిని బట్టి ఉదయకాల సమయంలో నేను తెలియజేసే మాట ఒకటి, ఏదేమైనప్పటికీ కూడా ప్రేమించే ఆత్మీయ తల్లి, ప్రేమించే ఆత్మీయ తండ్రి భారాన్ని కష్టాన్ని వారి కష్టంగా వారి బాధగా భరించి మీ కొరకు ప్రార్థన చేసిన ఆత్మీయ తల్లిదండ్రులు లేరని ప్రతి హృదయంలో దుఃఖం ఉన్నది. కానీ వారి కడుపున పుట్టిన బిడ్డలమైన మేము సంఘానికి ఉదయకాల సమయంలో చెప్పే మాట ఏంటంటే, ఎటువంటి ఆదరణ, ఎటువంటి ప్రార్థన, ఎటువంటి ఓదార్పును దైవజనుల ద్వారా మీరు పొందారో బిడ్డలమైన మేము దేవుని పక్షంగా ఉండి అట్టి రీతిగా మీ కొరకు ప్రార్థన చేయడానికి, మీ ప్రతి సమస్యలోనూ మిమ్మల్ని ఓదార్చడానికి, ప్రతి ఒక్క విధానంలోనూ కూడా మీ వెంటే ఉండి మరి ఆత్మీయ తల్లిదండ్రులు ఎట్టి రీతిగా అయితే మీ పైన ప్రేమ చూపించారో అదే రీతిగా అటువంటి భారాన్ని బిడ్డలమైన మేము కలిగి ఉన్నాము. దైవజనురాలు లేరని దయచేసి ఎవరు దుఃఖపడద్దు. కానీ వారి స్థానంలో దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు, ఆయన పరిచర్యను కొనసాగింప చేసుకుంటున్నాడు. మనం అందరము కలిసి ఆయన రాజ్య వారసులు అవ్వడానికి ప్రతిదినము కూడా మనం దేవునిలో ముందుకు బలపడాలి, దేవుని యొక్క కృపకు పాత్రులు కావాలని మరొక్క మారు మరి సంఘానికి, బంధువర్గానికి, ప్రతి ఒక్కరికి మా కొరకు ప్రార్థించిన వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఇక ముందు భవిష్యత్తులో జరగబోయే పరిచర్య రాకడ వరకు కూడా దేవుడు బలమైన రీతిలో మమ్మల్ని ఇద్దరిని వాడుకొనులాగున మీ అందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి అపోస్తలుడైన పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. మరి నా తల్లిదండ్రులు అదే మాట మీద కట్టుబడి ఎన్నో శ్రమలను ఓర్చి దేవుని సేవను చేశారు. బిడ్డలమైన మాకు అదే నేర్పారు, మేము అదే అడుగులు వేస్తున్నాము. దేవుడు మమ్మల్ని నడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మా కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఇంకా సేవ విస్తరింపబడాలి, అనేకులకు దేవుని వాక్యాన్ని ప్రకటించి దేవుని యొక్క రక్షణలోనుకు అలాగే దేవుని రాజ్యానికి నడిపించే వారముగా దేవుడు మమ్మల్ని వాడుకొనులాగన పరిచర్య కొరకు బిడ్డలమైన మా కొరకు ప్రార్థించవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా నేను కోరుతున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. చక్కటి విషయాలు శైలమ్మ తెలియజేశారు. అక్క తమ్ముళ్ళు ఇద్దరు కూడా వారి సమర్పణ చాలా గొప్పది. వారు తమ తల్లిదండ్రుల చేత వారు అలాగ పెంచబడ్డారు. మరి కలిగినటువంటి సేవాభారాన్ని అంతటినీ కూడా పునికి పుచ్చుకున్నట్లుగానే వారు దానిని కొనసాగించడానికే దేవుడు వారిని సిద్ధపరిచిన దాన్ని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో మీ తరంలో ఈ తరంలో గొప్ప అద్భుతమైనటువంటి సేవకులుగా దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను మరొక ప్రసంగాన్ని ప్రారంభించట్లేదు, కానీ
కొన్ని వాక్య భాగాలు మీకు నేను చూపించాలని కోరుతున్నాను, కొన్ని సందర్భాలు జ్ఞాపకం చేయడానికి. ఆదికాండం 50 అధ్యాయంలో 24 నుంచి 25 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు యోసేపు యొక్క ఆఖరి మాటలు మనం చూస్తూ ఉంటాం. ఆ ఆఖరి మాటలు ఇలా ఉన్నాయి. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పాను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను అనే మాటలు మనం చదువుతాం. ఈ విషయాలన్నీ మనకు తెలుసు. ఈ చరిత్ర అంతా కూడా మనకు తెలుసు. ఇశ్రాయేల్ చరిత్ర అంతా కూడా మనకు తెలుసు. వారు ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశానికే ప్రయాణం అయిపోవాల్సి ఉంది. దేవుడు అబ్రాహామునకు వాగ్దానం చేశాడు తన సంతానానికి ఇస్తానని. కాబట్టి ఆ దేశానికి వెళ్ళేటువంటి క్రమంలో యోసేపు తాను అధిపతిగా నుండి వైభవాన్ని అనుభవించాడు. తన కారణంగా తన అన్నదమ్ములు, వారి పిల్లలు కూడా చాలా క్షేమంగా ఉన్నారు. అయితే అన్ని వసతులు ఉన్నాయి వాళ్ళకి. అయితే ఈ దేశంలో వసతులు బాగున్నాయని చెప్పేసి ఇది మనకి పర్మనెంట్ కాదు కదా అని యోసేపు చెప్తూ 2 మార్లు అన్నాడు, దేవుడు నిశ్చయముగా చూడవచ్చి అని ఒకసారి అన్నాడు. ఇంకొకసారి ఏమన్నాడంటే, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును అని అన్నాడు. అంటే ఖచ్చితంగా దేవుడు అబ్రాహామునకు చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అలాగ చెప్పిన సందర్భంలో సుమారుగా ఒక 300 సంవత్సరాల కాలం పట్టింది ఆ వాగ్దానం నెరవేర్చబడడానికి. కానీ 300 సంవత్సరాల క్రితమే దేవుడు వాగ్దానాన్ని యోసేపు జ్ఞాపకం చేసుకొని అది ఖచ్చితంగా దేవుడు చేస్తాడు అనే ధైర్యంతో ఆ మాటలు ఆయన పలికాడు. కాబట్టి నేను కూడా తెలియజేస్తున్నాను ఈ మాటను బట్టి, దేవుడు మీ జీవితాలలో ఏం వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన ఫలము మన తల్లిదండ్రులు అనుభవింపకపోయినా వాటిని అనుభవించేటట్లుగా దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేయాలని అనుకుంటూ ఉన్నాను. మనము యెహోషువ గ్రంథంలో మనం చదువుతాం. మోషే, దైవజనుడైనటువంటి మోషే చనిపోయిన తర్వాతను మోషేకు పరిచారకుడుగా ఉన్నటువంటి యెహోషువ మోషే స్థానంలో నాయకత్వాన్ని వహించాల్సి వచ్చినప్పుడు చాలా భయపడిపోతున్నటువంటి సందర్భంలో దేవుడు యెహోషువను ధైర్యపరుస్తూ ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటి అని అంటే, మొదటి అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు 3వ వచనంలో ఆయన అంటున్నాడు, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ఆమేన్. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని మీకు ఇస్తూ ఉన్నాను. ఏ ఇంటనైతే మీరు అడుగు పెడుతున్నారో ఆ కుటుంబము మీ సొంతం అయిపోతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేనికోసం మీరు సంపాదించే స్వాస్థ్యం ఏంటి లోకంలో అంటే ఆత్మలు తప్ప మరి ఇంకేమీ కాదు. కాబట్టి ఇందాక దైవజనులు దావీదు గురించి జ్ఞాపకం చేశారు. అయితే నేను అదే మాటను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇవన్నీ కూడా మన జీవితాల్లో నెరవేర్చబడాలంటే దావీదు తన కుమారుడైన సొలొమోనుకు తెలియజేస్తున్నట్లుగా ఆయన అంటున్నటువంటి మాట. శైలమ్మ, పాస్టర్ విజయసాగర్ గారు, మీకు వాక్యాలు తెలివని కాదు, నేను మరొకసారి సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో 3వ వచనంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నువ్వు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, ఆయన దేవుడు అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గంలో అనుసరించి నడుచుకుంటే ఏ పని పూనుకున్నా ఎక్కడికి వెళ్ళినా వివేకంగా నడుచుకుంటావు. వివేకం ఎక్కడి నుంచో మనకు రాదు. దేవుడు అప్పగించిన దానిని కాపాడాలనే తాపత్రయం ఉండాలి. రెండోది ఇంకే ఉండాలి, ఆయన మార్గంలో మనం వెళుతున్నామా లేదనేది మనం ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఆయన మార్గంలోనే మనం అడుగులు వేయాలి. అంతే. ఆ రెండు చేస్తే
చాలు, దేవుడు చేసిన వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేరుతాయి. అలాగనే ఎక్కడ ఏ చిన్న కార్యక్రమం చేసినా, ఏం చేసినా అన్నిటిలో వివేకాన్ని ఇచ్చి ఆయన ఘనమైన పాత్రగా వాడుకుంటాడు. అటు కృపను మీ ఇద్దరికి దేవుడు మెండుగా, మీ ఇద్దరితో పాటు మన అందరికి దేవుడు అట్టి రీతిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ సమయంలో మన ప్రియ సహోదరులు విల్సన్ గారు సంఘంలో అందరూ కూడా చాలా అమితమైన ప్రేమను చూపిస్తూ ఉన్నారు. నేను గమనించాను, హాస్పిటల్లో ఉన్నప్పుడు కొందరు వచ్చారు. అయితే విల్సన్ గారు వారి యొక్క సతీమణి ప్రియ సహోదరి వారు చాలా ఎక్కువ మార్లు తమ ఉద్యోగాలకు సెలవులు పెట్టి కూడా ఈ ఆపద సమయంలో పాస్టర్ గారి కుటుంబం వెంటే ఉన్నారు. గడిచిన దినాలలో పాస్టర్ గారు దైవ సన్నిధికి వెళ్ళినప్పుడు కూడా వారు కొన్ని విషయాల్లో నాతో మాట్లాడుతూ కూడా దేవుని సేవ విషయంలో చాలా మంచి తోడ్పాటునిచ్చినటువంటి వ్యక్తి విల్సన్ గారు, వారి కుటుంబం. అలాగనే సంఘం అందరూ కూడా మరి వారు ఒక మాట అన్నారు, నేను విన్నాను. శరీర సంబంధమైన బిడ్డలుగా మీకు హక్కు ఉంటుంది మీ తల్లిదండ్రుల పైన, మీకంటే ఎక్కువ హక్కు మాకే ఉంటుంది. మేము ఆత్మ సంబంధమైన బిడ్డలం. ఆ మాట నాకు నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎస్, యువర్ రైట్ సార్. మాకన్నా ఎక్కువ హక్కు సంఘ బిడ్డలే మీదే. మరి అలాంటి ప్రేమ ఈ కుటుంబం పట్ల, సేవకుల పట్ల సంఘం అందరూ కలిగి ఉండడం నేను చాలా సంతోషిస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను. మరి విల్సన్ గారు, వారి కుటుంబం కూడా చాలా వారు ప్రయాసకు వచ్చి కష్టంలో సేవకుల కుటుంబానికి అండగా నిలబడ్డారు. అటు ప్రేమ మీ హృదయంలో ఉంచినందుకే దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో కుటుంబ పక్షంగాను మరియు సంఘ పక్షంగాను వందన సమర్పణ తెలియజేయాల్సిందిగా విల్సన్ గారికి ఈ సమయాన్ని ఇస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి వందనాలు. మరి దైవ సేవకులకి నా ప్రత్యేకమైన వందనాలు. ప్రజలందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. దైవ సేవకులతో నా వ్యక్తిగత అనుభవం ఏమంటే, నేను 2006లో వీరి దగ్గరికి రావడం జరిగింది. అప్పుడు వీళ్ళ దగ్గరికి రావడానికి కారణం, ఆ ముందు వారంలో నాకు ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. నేను చాలా విరక్తితో ఉన్నప్పుడు ఒక దేవుడు నన్ను వీళ్ళ దగ్గరికి నడిపించారు, పాస్టర్ గారి దగ్గరికి, పాస్టర్ గారి దగ్గరికి. నాటి నుంచి నేటి వరకు కూడా దేవుడు నన్ను వారి అడుగుజాడల్లో దేవుడు పరిచర్లో ముందుకు నడిపించడం జరిగింది. ఒక్కడిగా వచ్చిన నన్ను వాళ్ళ చేతుల మీదుగా బాప్తిజం ఇచ్చారు. పాస్టర్ గారు నాకు బాప్తిజం ఇవ్వడం జరిగింది, నన్ను అభిషేకించడం జరిగింది. మరి నాకు వివాహం కూడా వారి చేతుల మీదుగా జరిగింది. ఇక్కడే మరి బిడ్డలు కలగడం, వారికి పేర్లు పెట్టడం అంతా పాస్టర్ గారి చేతుల మీదుగా అంతా జరిగింది. అయితే నేను అచ్యుతాపురం నుంచి, అనకాపల్లి దగ్గర నుంచి అచ్యుతాపురం నుంచి వస్తూ ఉంటాను ఆరాధనకి, దైవారాధనకి. మేము బయలుదేరే ముందు రోజు పాస్టర్ గారు ఫోన్ చేస్తారు, బాబు బయలుదేరుతున్నారా లేదా అని ప్రార్థన చేస్తారు. బయలుదేరిన తర్వాత మేము వచ్చిన తర్వాత ప్రేయర్ అయిపోయిన తర్వాత, దైవారాధన అయిపోయిన తర్వాత మాకు ఆహారం తెల్లవారు 4 గంటలకి పాస్టర్ గారు నిద్ర లేచి మా కోసం ఆహారం తయారు చేసేవారు. ఆ దైవారాధన అయిపోయిన తర్వాత అక్కడే వారింట్లోనే మేము భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ ప్రార్థన చేయించుకొని వెళ్తూ ఉండేవారు. అయితే ఎన్నో సమస్యల్లో నేను చాలాసార్లు కూడా చాలా ఇబ్బందులు పడినప్పుడు కూడా పాస్టర్ గారు చాలా ఎక్కువ బాబు అంటూ పాస్టర్ గారు నాతో ఎక్కువ ప్రతి విషయానికి ఫోన్లో మాట్లాడినప్పుడు నన్ను ప్రోత్సహించేవారు. అలాగే మా మిస్సెస్ని కూడా, నా భార్యను కూడా ప్రోత్సహించారు. వారు ఎప్పుడూ కూడా వాళ్ళ పిల్లల్లాగే నన్ను, నా భార్య బిడ్డలా చూడడం జరిగింది. ఎంతో కల్మషం లేకుండా, ఎంతో ప్రేమను చూపిస్తూ నా తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా మమ్మల్ని ఆదరించారు. అలాగే నన్నే కాదు, నేను చూసినటువంటి ప్రజలను బట్టి నేను కూడా చెప్తా ఉన్నాను, సంఘాన్ని కూడా అలాగే చూశారు. ప్రతి ఒక్కరిని తెలుసా తెలియదా అనే తేడా ఉండదు ఆవిడికి. ప్రతి ఒక్కరిని కూడా దేవుని ప్రేమనే చూపించారు నేను చూసిన దాన్ని బట్టి. అయితే
వారు ఒక మాదిరికరమైన జీవితం జీవించారు కాబట్టి ఆ మాదిరికరమైన జీవితాన్ని సంఘమంతా కూడా అనుసరించి జీవించి చూపించాలని నా యొక్క ఆకాంక్ష. వారి తర్వాత తరాన్ని దేవుడు మనకి దైవ సేవకులుగా దేవుడు మనకి శైలమును కావచ్చు, చంద్రబాష గారిని కావచ్చు సిద్ధపరిచారు. వారు ఎలాంటి ఆత్మీయ జీవితం జీవించారో అలాంటి ఆత్మీయ జీవితం వారి తర్వాత తరం కూడా జీవిస్తున్నారు కాబట్టి సంఘం ఎప్పుడు వారి అడుగుజాడల్లో దేవుడి సేవా పరిచర్లో ముందు కొనసాగుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి ఈ సందర్భంగా మరి వాక్య సందేశం అందించినటువంటి పాస్టర్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు, సంఘం నుంచి అలాగే కుటుంబం నుంచి. అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా మొదటి నుంచి చక్కగా నిర్వహించినటువంటి మన ఎలీషారాజ్ పాస్టర్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు, కుటుంబం నుంచి, సంఘం నుంచి. అలాగే చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు, పాస్టర్ అమ్మ గారు ఇరువైపులా ఉన్న బంధువర్గం అంతా ఇక్కడికి వచ్చి ఉన్నారు. అలాగే స్నేహితులు వారందరికీ కూడా కుటుంబం తరపు నుంచి, మా సంఘం నుంచి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరూ, ప్రతి కుటుంబము కూడా ఎంతో ప్రయాసం చెంది దైవ సేవకులకి పట్ల ఎంతో ప్రేమను చూపిస్తూ ఇంతవరకు చక్కగా దేవుడు చూపించిన మార్గంలో నడిచినటువంటి సంఘ బిడ్డలందరికీ కూడా, ప్రతి కుటుంబానికి, కుటుంబం తరపు నుంచి, సంఘం తరపు, నా తరపు నుంచి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఎంతో చక్కగా దేవుడు తన వాక్య సందేశం ద్వారా మనకి అందరినీ ఆదరించారని నేను నమ్ముచు మరి ప్రభు ఈ మాటలు దీవించుగాక. విషయాలు తెలియజేసినటువంటి ప్రియులు విల్సన్ గారికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గత కార్యక్రమంలో దైవజనుల యొక్క ఫోటో, చాలా పెద్ద ఫోటో చేయించారు యవనస్తులు. ఈసారి కూడా అంతే పెద్ద ఫోటో చేయడానికి, వారి ప్రేమను ఆ రీతిగా వ్యక్తపరచడానికి ఇష్టపడినప్పటికీ కూడా అంత పెద్ద ఫోటో వద్దని మేమే వెనక్కి లాగేసాం. సో మీరు ఆ ప్రేమ ఎప్పుడు అలాగా మీరు కొనసాగిస్తూనే ఉండాలి యవనస్తులు. కాబట్టి అన్ని వేళల, అన్ని సమయాలలో మీరు యవనస్తులైనటువంటి మీ సేవకులకు అండగా నిలబడి ప్రతి విషయంలో కూడా మీరు మంచి తోడ్పాటుని ఇవ్వాలని నేను కోరుతూ సేవకునిగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. శైలమ్మ అలాగనే విజయసాగర్ గారు ముందుకు రావాలని కోరుతున్నాలని నేను కోరుతూ ఉన్నాను. నాయన మీరు బహుమానాలుగా నాయన శైలు అలాగనే విజయసాగర్ అనేటువంటి బిడ్డలను మీరు అనుగ్రహించి వారికి ఆత్మల పట్ల భారాన్ని ఇచ్చి నాయన ఈ విశాఖపట్టణ మహానగరంలో ఒక ఘనమైనటువంటి గొప్ప ఈ లోకపరమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని మీరు ఇచ్చారు. అయితే నీ కొరకు దానిని విడిచిపెట్టి నీ పిలుపును అంగీకరించి నీకు లోబడి ప్రభు ఆత్మల రక్షణార్థమై, ఆత్మల సంపాదన కొరకై ప్రభు బిడ్డలను మీరు వాడుకున్నారు, నీ సేవకులు వాడుకున్నారు నాయన. వారిలో నుండి వాక్యాన్ని విరివిగా ప్రకటించడం మాత్రమే కాదు, నీ స్వచ్ఛమైన ప్రేమ తన మన అని కాకుండా అందరికీ చక్కగా ప్రేమను పంచిన వారై ప్రభు అనేక ఆత్మలను సంపాదించేందుకు వారిని వాడుకున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ లోకంలో వారి ద్వారా ఘనమైన పని జరిగించారు. వారి పని ముగించాల్సిన సమయం వచ్చినప్పుడు వారిని మీ చెంతకు పిలుచుకున్నారు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము నీ వాక్యం ద్వారా మేము హెచ్చరించబడుతూ ఉన్నాం. ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు కానీ మనుషులు మెచ్చుకున్నవారు కాదు, తను మెచ్చుకున్నవారు కాదని. నీ వలన మెప్పు ప్రభు, బలా నమ్మకమైన మంచి దాసురాలా అనే మెప్పును నీ సన్నిధానంలో వారు పొందగలరని మేము విశ్వసిస్తూ ఉన్నాం ప్రభువా. నాయన ఇదిగో మరి వారు ఆరంభించి జరిగించిన పరిచర్యను దానిని కొనసాగించట కొరకై ప్రభువా యవన బిడ్డలు నాయన కుమార్తె శైలు అలాగనే ప్రభువా కుమారుడు విజయసాగర్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. వీరి యవన జీవితాలు ప్రభువా నీ రాజ్య సువార్తకై ప్రభువా వారి తల్లిదండ్రులు
కనుపరిచిన మాదిరిని కనుపరచుచు ప్రభువా ఈ లోకమందు పరిమళించడానికి నాయన ఇంకా నీ రాజ్య విస్తరణలో ఒక బలమైన సాధనాలుగా వీరిని వాడుకొనిచున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఆరోగ్య బలాలు వీరికి దయచేయండి. ప్రతి క్షణము నీ సహాయము, నీ నడిపింపు వీరికి దయచేయండి నాయనా. వారు తల్లిదండ్రులు లేరనేటువంటి లోటుతో కాదు కానీ ప్రభువా, తల్లి కన్నా తండ్రి కన్నా మిన్నగా ప్రేమించే దేవుడు నీవు ఉన్నావని, నీతో కలిసే నీ పరిచయంలో ముందడుగు వేస్తున్నావు అనేటువంటి ధైర్యంతో ప్రభు ముందుకు నడిపించబడడానికి సహాయం దయచేయండి. వీరికి అన్ని వేళలా ప్రభు తోడ్పడుతున్నటువంటి సంఘ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభు. యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభు. పేరు పేరు చొప్పున వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ ఆశీర్వాదం వారిపై మెండుగా అనుగ్రహించి నాయన ఇదిగో ప్రభు నాయన సేవకులకు వారు తోడ్పడడానికి, సేవలో నాయన వారు నాయన మంచి సహకారులుగా ఉండడానికి అన్ని వేళలా మీరు వారిని ధైర్యపరిచి బలపరిచి వాడుకొని మరి ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయ తల్లిదండ్రులు లేరనేటువంటి లోటుతో కాదు ప్రభువా, ఇదిగో నాయన వారి పిల్లలనే ఆ స్థితిలోనికి తీసుకొచ్చి నాయన వారి ద్వారా ఘనమైన పరిచర్య దేవుడు జరిగించుకోబోతున్న విశ్వాసంతో ముందు కొనసాగడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో వీరి ఏడల మీరు చేసిన వాగ్దానాలు గొప్పవి. వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానమును మరిచిపోయేవాడు కాదు, మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు నాయన. వాగ్దానమును నెరవేర్చుటకు శక్తిగల దేవుడవు నీవు నాయన. ఇదిగో ప్రభా, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీకు ఇస్తానని వాగ్దానం ఇచ్చారు. అటు రీతిగా అనేక కుటుంబాలను బిడ్డల చేతులకి అప్పగించండి. మా దేవానికి స్తోత్రం. నీ సేవలో కొనసాగుతుండగా వారు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ఏం చేసినా నీవే జ్ఞాన వివేకములతో వారిని నింపి ఘనమైన రీతిలో వాడుకోనమని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ విశాఖ మహానగరంలో నాయన నీ బిడ్డలు ప్రత్యేకమైన సేవను జరిగించడానికి, నీకు మహిమకరమైన పాత్రలుగా ఉండడానికి నీ బలమైన అభిషేకం వీరిపై నుంచి వాడుకొనమని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో ఈ బిడ్డలను మేము దీవించి నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మీరు ఆశీర్వదించాలి. ఈ కార్యక్రమం ఇంతవరకు సజావుగా సక్రమంగా జరిగించినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ, మంచి వాతావరణం ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ నాయన, అందరి ప్రయాణంలో మీరు తోడుని నడిపించినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. తదుపరి జరుగు నాయన విందు కార్యక్రమం అంతటిలో మీ సహాయత ఇచ్చేయండి నాయన. తయారు చేయబడినటువంటి భోజన పదార్థాలను మీరు పరిశుద్ధపరిచి అందరికీ ఆరోగ్యదాయకంగా మీరు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. తదుపరి ఎవరి గృహాలకు వారు వెళుతుండగా అందరి ప్రయాణంలో మీరు తోడై ఉండి క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరలా ప్రభువా, మేము ఈ స్థలమందు కూడుకుంటున్నప్పుడు సంతోషకరమైన శుభవర్తమానములతో కూడినటువంటి సందర్భంలో మేము కలుసుకొని నాయన నీ నామాన్ని గొప్ప చేయగలిగేటువంటి స్థితిలోనికి మమ్మల్ని నడిపించి మేలు చేయమని యవన బిడ్డలైనటువంటి నాయన కుమార్తె శైలు అలాగే కుమారుడు విజయసాగర్ని మీ చేతులకు అప్పగించుకొచ్చు. మీకే మహిమను ఆరోపిస్తూ మా ప్రభును రక్షకుడగు నజుడగు యేసుక్రీస్తు ప్రభు పేట ప్రార్థించి పొందుచు ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభును రక్షకుడగు యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తన విశేషమైన ఆదరణ, సహాయము, నడిపింపు సదా బిడ్డలకు తోడైన నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఇంతవరకు మీరు సహాయం చేసినందుకే మీకు అందరికీ వందనాలు. మీ కొరకు సిద్ధపరచబడి ఉన్నాయి యవనస్తులు, వాటిని సర్వ్ చేస్తారు. అందరూ కూడా చక్కగా భోజనం చేసి బిడ్డలను కలుసుకొని వారిని ధైర్యపరిచి వెళ్ళాలని కోరుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా మీ అనుదిన ప్రార్థనలో ఈ యవన సేవకుల కొరకు మీరు ప్రార్థించాలని, సేవలో మీరు మంచి తోడ్పాటునివ్వాలని